పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్మాణ పనులు మరోసారి వేగం పుంజుకున్నాయని చెప్పాలి. గతంలో ఏదైతే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదో ఆ దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్కి కొత్త వాల్ని రీప్లేస్ చేస్తూ కూడా నిర్మాణ పనులు అయితే ప్రారంభించాయి. గత 2 ఏళ్ళుగా కూడా డయాఫ్రామ్ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలని అధ్యయనాలు జరిగినప్పటికీ కూడా ఇవి కార్యరూపం దాల్చలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కేంద్ర జలసంఘంతో పాటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా దీనిపై గత 6 నెలలుగా కూడా పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేసే జపాన్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ఇక్కడ డయాఫ్రామ్ నిర్మించాలని చెప్పి కూడా భావించిన పరిస్థితి. అయితే ఈ మెటీరియల్ ఏదైతే ఈ డయాఫ్రామ్ వాల్కి సంబంధించి కాంక్రీట్ మెటీరియల్ వినియోగించాలో దీని మీద అనేక చర్చోపచర్చలు జరిగాయి. T5 మెటీరియల్ ఏదైతే ప్లాస్టిక్ కాంక్రీట్కి సంబంధించినటువంటి T5 మెటీరియల్ ఉపయోగించాలి. గతంలో కూడా దీన్నే ఉపయోగించారు. దీనికి సంబంధించి ఎటువంటి పరిణామాలు ఉంటాయి, సంకోచ వ్యాకోచానికి సంబంధించి ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి ఈ మెటీరియల్ని పరిగణలోకి తీసుకోవాలని అంతా కూడా భావించారు. అయితే గతంలో జరిగినటువంటి పొరపాట్లు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే T16 మెటీరియల్ కూడా ఉపయోగించాలని కూడా పలు చర్చలు జరిగిన పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకుంటే అత్యధికంగా అంటే కేంద్ర జలసంఘంతో పాటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సెంట్రల్ శాండ్ అండ్ రీసెర్చ్ స్టేషన్ కూడా T16 మెటీరియల్ వినియోగించాలని ముందుగా ప్రతిపాదించినప్పటికీ కూడా మొత్తంగా అందరూ కూడా ఏక నిర్ణయానికి రావడం జరిగింది. T5 మెటీరియల్ ఉపయోగిస్తేనే ఎప్పుడైనా భారీ ఎత్తున వరద వచ్చినప్పటికీ కూడా ఆ మెటీరియల్ అయితే డయాఫ్రామ్ వాళ్ళు తట్టుకుంటుందని చెప్పేసి కూడా నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం, దాన్ని కేంద్ర జలసంఘం ఆమోదించడం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఆమోదించడంతో నిన్న కాంక్రీట్ పనులు ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో జరిగినటువంటి పనులు తప్పులు ఏదైతే పునరావృతం కాకుండా ఉండడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇక్కడ ఈ పిల్లర్స్కి సంబంధించి ఏదైతే బేస్మెంట్ వేస్తారో ఈ బేస్మెంట్కి సంబంధించి కూడా ఆధునిక టెక్నాలజీ, ఆధునిక యంత్రాలను కూడా వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే ఒక కట్టర్ మిషన్తో పునాదులు తవ్వే పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల అంటే మార్చి నాటికి పూర్తి స్థాయిలో 3 యంత్రాలను ఇక్కడికి తీసుకొచ్చి ఈ నిర్మాణ పనులు అయితే వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. మరోవైపు డిసెంబర్ నాటికి అంటే 2025 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో డయాఫ్రామ్ నిర్మాణం పూర్తవ్వాలి. అప్పటి వరకు కూడా వర్షాలు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చుట్టూ కూడా ఒకవేళ ఎక్సెస్ వాటర్, గోదావరి వరద వాటర్ వచ్చినప్పటికీ కూడా దాన్ని యంత్రాల సాయంతో పక్కకి తరలించి దాన్ని అక్కడ పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేలాగా కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా గత కొన్నేళ్లుగా సాగుతున్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు ప్రక్రియ తుదిరూపు దాల్చుకుందని చెప్పాలి. డయాఫ్రామ్ నిర్మాణం పూర్తయితే ఇప్పటికే ప్రాజెక్టు గేట్లు కూడా అమర్చిన నేపథ్యంలో చిన్న పనులు ఏమన్నా పెండింగ్ ఉన్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో పూర్తి చేసి అతి త్వరలో పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేసే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. नमो नमः ध्रुवन्दे राजा वरुणो ध्रुवन्दे वा बृहस्पतिः